ఎంత రుద్దినా నలుపు నలుపే కానీ తెలుపు కాదు. అలాగే విలన్ ని ఎంత రుద్దినా విలన్ విలనే కానీ హీరో కాదు. ఈ కాన్సెప్ట్ మీకు ఇలా చెప్తే అర్థం కాదు. మీరే చూడండి. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with awesome అప్పి. Wow, what a beautiful location. Respected madam, Meena garu, come and tell me. ఒక ఆర్టిస్ట్ గా ఉండిపోవాల్సిందేనా? ఒక కొరియోగ్రాఫర్ గా ఉండిపోవాల్సిందేనా? డెవలప్మెంట్ అక్కర్లేదా? అచీవ్మెంట్ అక్కర్లేదా? జుప్! ఈ ఫ్రేమ్ లో చూస్తుంటే శేఖర్ మాస్టర్ గారు రైట్ నుంచి షారూక్ ఖాన్, లెఫ్ట్ నుంచి సల్మాన్ ఖాన్. నా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మీరే నా హీరో. అది మాత్రం వద్దు, కొరియోగ్రఫీ ఉండి సాంగ్ వరకు చేసి పెడతాను. అంటే మీరు అక్కడే ఉండిపోతారా? ఇక్కడే ఉంటాను. మీరు అక్కడికి రారా? రాను. ఎవరండి లారెన్స్ మాస్టర్ గారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? యు థింక్ అట్ యువర్ సెల్ఫ్. సరే. బై ది వే మేడం, మీనా గారు, శేఖర్ మాస్టర్ గారు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి. ఎన్నో సినిమాల్లో విలన్ గా చేసినటువంటి రాజారావు అనేటటువంటి ఒక కుర్రాన్ని ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేస్తున్నాను. అమ్మా ఆర్టిస్టులు వచ్చేయండి. డైరెక్టర్ గారు, అసలు టైం ఎంత అవుతుందో చూస్తున్నారా? ఇప్పటి వరకు మీ హీరోనే రాలేదు. హీరో ఆన్ ది వే అమ్మా. విలన్ కూడా వచ్చేసాడు. ఎక్కడ మీ హీరో? ఈ సినిమాకి అతనే హీరో, విలన్ కాదు. ఈ రేపుల రాజారావు విలను. రేపుల రాజా ఇప్పుడిప్పుడే నాకు బ్రేక్ వస్తుందండి. ఇంత చిన్న వయసులో వాడితో యాక్ట్ చేస్తే నా బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతే ఎవరికి చెప్పుకోవాలి? లేదండి, నేను చేయాలండి. ఐ కాంట్ డూ ఇట్. వీడితో ఒక సినిమాలో ఒక సీన్ చేస్తేనే అమ్మో ఒళ్ళంతా నుజ్జు చేసేసాడు. నా వల్ల కాదండి బాబు. మీరు ఇచ్చిన డబ్బులన్నీ ఆ హాస్పిటల్ వాడికే తగలేసా. అమ్మా మీ అందరికీ నమస్కారం. ఈ సినిమాలో బలవంతపు సీన్లు, బలత్కారం సీన్లు, మీరు అన్నారే రేప్ సీన్లు అని, అవేవి ఉండవు. దిస్ ఇస్ కాల్డ్ క్లాసిక్ మూవీ. మై డియర్ రాజారావు, ద ఫస్ట్ సీన్ ఏంటంటే కెమెరా పట్టగానే హీరోయిన్ బయ్యారంగా పచ్చని చెట్ల మధ్య నుంచి అలా వస్తుంది. తీసుకెళ్లి పంపడేమంట పంప్ సెట్ లో. నువ్వు విలన్ కాదురా, హీరో. హీరో అర్థమైందా? అలా చెప్పగానే ఆ పైరుగాలికి బయట అలా ఊగుతుంది. అందంగా చూడాలి అమ్మాయిని. ఎక్స్ప్రెషన్. ఎస్. ఓకే, పెట్టుకో. కెమెరా యాక్షన్. ఒరే, నువ్వు ఆనందంగా చూస్తున్నావా, ఆకలిగా చూస్తున్నావురా? సరే ముందు అమ్మాయిని పిలిపించు. రెడీ అమ్మా, రమ్మ. డైలాగ్ ఏంటి చెప్పు. లత, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నీకోసమే నేను జీవిస్తున్నాను. దట్స్ ఇట్. యాక్షన్. లత, నువ్వు లేకుండా నేను బతకలేను. నిన్ను ప్రేమిస్తున్నాను. ఏం చెప్పాను, ఏం చేస్తున్నావురా? మీరే కదండి ఐ లవ్ చెప్పమన్నారు. ఐ లవ్ యూ చెప్పమని అంత భయంకరంగా బాతులాగా ఎక్కడి నుంచి ఇక్కడికి ఎందుకురా? బాతులాగా ఇలారా. నువ్వెవరు? హీరో. హీరో కాదు, హీరో. హీరో రేకు మొక్క రోడ్డు మీద ఆడిస్తే తెలగొండ తల ఉందిరా. సినిమాలో ప్రతి సినిమాలు ఇదే సీన్ ఇచ్చారండి. ఒరే, అది బ్రేక్ చేద్దామని నేను హీరోయిన్ చేశాను రా. బాడీ లూజ్ గా వదులు. ఇలా ఉండు. మనం ఇమ్మీడియట్ గా ట్రైన్ సీన్ వెళ్ళిపోదాం. ఓకే. యాక్చువల్లీ ఏంటంటే అక్క చెల్లెలు నిన్ను ప్రేమిస్తున్నారు, నువ్వేమో అక్కను ప్రేమిస్తున్నావు. ఆ సంగతి చెల్లెలకి తెలిసింది. అప్పుడు అయ్యో మా అక్కను అతను ప్రేమించాడు, నేను అతను ప్రేమిస్తున్నాను, లేదు నేను చచ్చిపోవాలి, ట్రైన్ దగ్గరికి వెళ్తున్నావు. నువ్వు అలా వెళ్ళి అలా చేపట్టుకుని లాగాలి. యాక్షన్. అయిపోయింది, మొత్తం బోన్స్ మొత్తం ఇరిగిపోయినాయి. ఆ ట్రైన్ కింద పడ్డా కానీ బతికేదాన్ని. హాస్పిటల్ తీసుకెళ్ళండి పాపని. ఏం చేశారు? ఒరే,
జల్లికట్టులో దున్నపోతు వచ్చి మనుషుల మీద పడ్డట్టు ఏమింటరా దున్నడం చుట్టేస్తున్నావు నువ్వు? మరి ఏం చేయమంటారండి? చెయ్యి లాగమని చెప్పాను కదా నీకు. కూల్గా ఉండు, కూల్గా ఉండు. నువ్వెవరు నాన్న? ఎందుకరా హీరో హీరో అను? హీరో హీరో చెప్తున్నప్పుడు వినాలి నువ్వు. బాడీ లూజ్ గా పెట్టాలి. బడి ఎందుకురా పెంచావి ఈ బాడీ దేని నవ్వుతాం మాట్లాడితే మామూలుగా ఇల్లు కాదురా నన్ను అనాలిరా. సరే ఇప్పుడు ఒక సాంగ్ ఓకేనా? యాక్షన్. అబ్బాయి కళ్ళు అల్లు నేరేడు పళ్ళు పులు పెట్టే కళ్ళు పైకెట్టే ఆ కళ్ళు లేలేత కొబ్బరి నీళ్ళు అబ్బో నేరేడు పళ్ళు అబ్బాయి కళ్ళు అల్లు నేరేడు పళ్ళు నిజంగా కొట్టేస్తున్నాడు. ఏమనుకున్నావురా? అప్పుడే ఒక హీరోయిన్ వెళ్ళిపోయింది. ఎంతమందిని పంపించేస్తారా? ఏం చెప్పాను నాన్న? కూల్ కూల్ కూల్. నువ్వు ఎవరు? హీరో 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 అర్థమైందా? రెప్పలెవరు ఎత్తమన్నా నేను. సరే నెక్స్ట్ సీన్ ఏంటంటే చాలా మంచి సెంటిమెంట్ సీన్. ఓకే. యాక్షన్ లో మేనత్త మీద కెమెరా ఉంది. మేనత్త ఏడుస్తుంది. ఏమైంది అత్తయ్య అన్న? మీ మావయ్య చనిపోయాడు అన్నది వాదార్చాలి. ఓకే. కూల్గా ఉన్నమ్మా. నేను ఉంటాను. ఉంటా ఉంటా. యాక్షన్. ఏమనుకుంటున్నావు? మేనత్త ఎందుకురా? ఒరే నిన్ను ఏరు కోరి విలన్ నుంచి హీరో చేద్దాం అనుకుంటున్నావు. సరే చేస్తా, పెట్టుకో. యాక్షన్. కట్ కట్. అక్కడికి వెళ్ళో బాగానే ఉంది. ఇదెందుకు? ఇదెందుకు? సరే సార్ డైలాగ్ చెప్తా వెళ్ళండి. యాక్షన్. అత్త యాక్షన్. మామూలు వీడిని బాధపడదు. అత్త అత్త అత్త. ఏమండి అమ్మా. వాడు ఏం చేయడు అనుకున్నానండి. ఒళ్ళు మొత్తం పిప్పి పిప్పి చేసేసాడండి వాడు. ఈ సినిమా నేను చేయనండి. అమ్మా. మీకు ఒక దండం, నేను ఈ సినిమా చేయను. లాస్ట్ సీను. ఏ మహిదర్, ఏ రాజారావు విను. ఈ షాట్ ఎందుకురా? కదిలో ఉండు. అయ్యండి ఎందుకురా? నీకేమైనా పుత్తూరు కట్ట కట్టారా? రా ఉండు. మహి సార్ విలన్, హీరో అమ్మాయిని బలాత్కారం చేయడానికి ఈ సీన్ నాది, ఎవరికి ఇస్తే ఒప్పుకోడు. విలను కాదు, నువ్వు హీరో. సరే హీరోయిన్ వెనకాల ఫాలో వాళ్ళు. యాక్షన్ నేనేం చేయాలి? చెప్పాలి వాడిని కొట్టి కాపాడాలి. అంతే. ఓకే. యాక్షన్. సే ఈ రోజు నీ అంత చూస్తానే. ఇలా అయితే ఎవరితో వస్తుందా? దానికి రేంజ్ ఉంటుంది. ఏంటంటే ఎక్స్ప్రెషన్ కూడా సరిగ్గా లేవు. ఎలా చూడాలి? వేటకి వెళ్లే ముందు జింకను వేటాడేటప్పుడు పులి చూస్తా చూసారా? ఒకసారి చేస్తా చూడు. పెట్టబెట్టరాడి పెట్ట ఎక్కడ పుట్టాలి? రాజారావు రాజారావు వాడు వస్తాడు అనుకుంటున్నావా? రాడా? ఆడి బేసిక్ ప్రొఫెషన్ ఏంటి? పిల్లను ఆడి ఇంకా రిటర్న్ వచ్చే ఛాన్స్ లేదు. వస్తాడని కూడా ఎక్స్పెక్ట్ చేయకు. నవ్వుతూ ఎగిరే గువ్వలేము. శేఖర్ మాస్టర్ గారు కొత్తగా లాంచ్ అయిన హీరో చాలా అంటే చాలా బాగుంది. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు నవ్వుతానే ఉన్నాం. అప్పారావు గారు అబ్బాయి ఏం చేశారండి? చాలా బాగా చేశారు. చాలా బాగుందండి. మీరు
గారు. సూపర్ సూపర్ సూపర్, వెరీ నైస్, వెరీ ఎంటర్టైనింగ్, అండ్ ఎస్పెషలీ హీరో గారు, అమ్మో మీ బాడీ లాంగ్వేజ్ వాజ్ రియల్లీ ఆసమ్. అప్పారావు గారు 1 man షో లాగా స్కిట్ లో చేశారు, మీ పర్ఫార్మెన్స్ తో ఇంకా చెప్పక్కర్లేదు. ఓవరాల్ ఎవ్రీబడి డిడ్ అ వెరీ వెరీ నైస్ జాబ్, అండ్ స్కిట్ వాజ్ రియల్లీ అమేజింగ్, అండ్ పర్ఫార్మెన్స్ తో ఇంకా చెప్పక్కర్లేదు, అందరిది బాగుండింది. వెరీ గుడ్.